గత 5-6 సంవత్సరాలుగా క్రిప్టో కరెన్సీ అనే మాట ఏదో ఒక సందర్భంలో వార్తలోకి వస్తూనే ఉంది. బిట్ కాయిన్ కావచ్చు, డాజ్ కాయిన్ కావచ్చు, ఇథీరియం కావచ్చు, పేర్లు వేరువేరైనా మొదట్లో అపారమైన లాభాలు తీసుకొచ్చే ఈ క్రిప్టో కరెన్సీస్. దీంతో చాలామంది ఇన్వెస్టర్స్ దీనిలో పెట్టడం సడన్గా ప్రాఫిట్స్ ఆశించడం మొదలెట్టారు. ఎందుకంటే అది మల్టిపుల్ టైమ్స్లో పెరిగిపోతుంది రోజు రోజుకి అప్పట్లో రేట్లు. కానీ స్లోగా దీనిలో వాలటిలిటీ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఈ డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీని ఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీ కానీ నేషనల్ లెవెల్లో ఫినాన్షియల్ ఏజెన్సీ కానీ అఫీషియల్గా రెగ్యులేట్ చేయట్లేదు. ఇదంతా ప్రైవేట్ చేతిలో నడిచిందనమాట. దాంతో అసలు ఇవన్నీ కొంతవరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వెళ్ళిపోయాయి. మనీ లాండరింగ్ కావచ్చు, టెర్రర్ ఫైనాన్సింగ్ కావచ్చు, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు. అంటే గవర్నమెంట్ చేతికి చెక్కకుండా అఫీషియల్గా కాకుండా చాలా పనులకి దీన్ని వాడకం అనేది స్టార్ట్ అయిందని చాలా నివేదికలు కూడా చెప్తున్నాయి. దాంతోపాటు క్రిప్టో కరెన్సీ అనేది మనకు తెలిసి అది పేపర్లెస్ కరెన్సీ. డిజిటల్గా అది అలోగరిథమ్స్ ద్వారా చేస్తారనమాట. దీనిలో అక్కడ ఆ కరెన్సీ యాక్సెప్ట్ చేసే వాళ్ళకి చాలా ట్రాన్సాక్షన్స్ దానిలో చేసుకోవచ్చు. అంతా చక్కగా నడిచింది. కానీ దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ అంటూ లేదు. 2018లో భారతదేశంలో దీనికి సంబంధించి ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఒకటి వేశారు. వాళ్ళు చెప్పారు ప్రైవేట్గా క్రిప్టో కరెన్సీ కంప్లీట్గా భారతదేశంలో బ్యాన్ చేయాలి, ఆర్బీఐ దీన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేయాలి. అంటే డిజిటల్ కరెన్సీ అనే కాన్సెప్ట్ని గవర్నమెంటే తీసుకురావాలి, ఆర్బీఐ రెగ్యులేటరీ బాడీగా ఉండి దీన్ని ముందుకు నడిపించాలి అని చెప్పి. సో దాంతో మళ్ళీ డిజిటల్ రూపీ అనే కాన్సెప్ట్ మనకి వార్తల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఇప్పుడు చాలా దేశాల్లో ఇన్వెస్టర్స్ క్రిప్టో కరెన్సీ మీద అయితే 2018, 2019, 2020లో చాలామంది దీనిలో వాళ్ళ డబ్బులని తీసుకెళ్లి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు షేర్ మార్కెట్ భూమి అయితే ఎలా వచ్చిందో ఆ విధంగా క్రిప్టోకి కూడా 2018, 2019లో అంత భూమి వచ్చిందనమాట. సో చాలామంది చిన్న చిన్న ఇన్వెస్టర్లు కూడా తీసుకెళ్ళి వాళ్ళ డబ్బుల్ని రకరకాల డిజిటల్ కరెన్సీస్లో పెట్టారు. కానీ వాటికి ఒక రెగ్యులేషన్ లేదు, వాటికి ఒక పందా లేదు, వాటికి ఒక అఫీషియల్ గ్యారంటీ లేదు. అది కంప్లీట్గా వాలటైల్ అనమాట. ఈ నేపథ్యంలో 2022 బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ రూపీని అంటే డిజిటల్ కరెన్సీని గవర్నమెంటే ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. నవంబర్ 1వ తారీఖు నుంచి మొన్న నవంబర్ 1 నుంచి దీన్ని హోల్సేల్ సెగ్మెంట్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చారనమాట. సో ఈ నెలాఖరికి అది రీటైల్ సెగ్మెంట్లో కూడా తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డిజిటల్ కరెన్సీకి వర్చువల్ కరెన్సీకి తేడా ఏంటి. వర్చువల్ కరెన్సీ అంటే దాని మైనింగ్ మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, దానిలో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, అది మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే డిజిటల్ కరెన్సీ లేదా ఇప్పుడు మనకు భారతదేశం తీసుకొస్తున్న ఈ రూపీ అనేది అది గవర్నమెంట్ రెగ్యులేషన్లో ఉంటుంది అనమాట. మన కరెన్సీ ఎంత రెగ్యులేషన్లో ఉంటుందో అంత రెగ్యులేటరీగా ఉంటుంది అనమాట. వర్చువల్ కరెన్సీకి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు, కానీ డిజిటల్ కరెన్సీకి లేదా ఈ రూపీకి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది అనమాట. దానికి ఒక విలువ అనేది ఉంటుంది. వర్చువల్ కరెన్సీ విలువని మెయింటైన్ చేయడానికి కానీ రెగ్యులేట్ చేయడానికి కానీ అది గవర్నమెంట్ చేతిలో ఉండదు. కానీ డిజిటల్ కరెన్సీ అనేది అది కంప్లీట్గా గవర్నమెంట్ ఆర్బీఐ రెగ్యులేటరీ స్థాయిలో ఉంటుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే మన రోజువారీ పేపర్ కరెన్సీ ఉంటుంది కదా, మనం వాడే పేపర్ కరెన్సీ, అది డిజిటల్ ఫామ్లో చూడటమే డిజిటల్ కరెన్సీ లేదా ఈ రూపీ. అంటే ఒక కరెన్సీని ఎలక్ట్రానిక్ ఫామ్లో డైరెక్ట్గా వాడుకోవటం. అంటే మనం పేపర్ చూడడం, అది ఎలక్ట్రానిక్ ఫామ్లో వాడుకుంటాం. సో ఇది డిజిటల్ కరెన్సీ. మామూలుగా పేపర్ కరెన్సీకి ఎంత విలువ ఉంటుందో, పేపర్ కరెన్సీకి ఎలాంటి రెగ్యులేషన్స్ ఉంటాయో, పేపర్ కరెన్సీకి ఎంత అథెంటిసిటీ ఉంటుందో అలానే సేమ్ టు సేమ్ డిజిటల్ కరెన్సీకి ఉంటుంది. దానికి ప్రాపర్ రెగ్యులేషన్ కూడా ఉంటుంది. కానీ వర్చువల్ కరెన్సీకి అది ఉండదు. ఇంకో రకంగా దీన్ని వర్ణించాలంటే కరెన్సీ ఎవల్యూషన్ సిస్టమ్ ఒకసారి చూద్దాం. మొదటగా మెటల్స్తో కరెన్సీని తయారు చేసేవాళ్ళు, అంటే నాణ్యాల రూపంలో, తర్వాత పేపర్, తర్వాత ప్లాస్టిక్, ఇప్పుడు డిజిటల్. ఇది కరెన్సీ ఎవల్యూషన్లో ఒక ప్రాసెస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే డిజిటల్ కరెన్సీ ఒక కొత్త పందా కాదు, కరెన్సీ ఎవల్యూషన్ సిస్టంలో ఇది ఒక అంతర్భాగం, ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ కరెన్సీ ఎవల్యూషన్ ఒక పార్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో, అంటే ఈ రూపీ ఏదైతే ఉందో అది మనం డిజిటల్ వ్యాలెట్లో దాచిపెట్టుకుంటాం. డిజిటల్ అకౌంట్ లాంటిది అనమాట ఇది ఆర్బీఐ రెగ్యులేటరీ బాడీగా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఆర్బీఐ దీనికి కొన్ని గైడ్లైన్స్ కూడా ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ నెట్వర్క్స్ ద్వారా పనిచేస్తాయి. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ నెట్వర్క్ అంటే అదొక లెడ్జర్ నెట్వర్క్, నథింగ్ బట్ మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఈ స్థాయిలో ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతారు. అంటే క్రిప్టో కరెన్సీలో వాడే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ నెట్వర్క్స్లో లెడ్జర్ తయారు చేసేటప్పుడు ఆ టెక్నాలజీ వాడతారనమాట.
అంటే టెక్నాలజీ కొంతవరకు వర్చువల్ కరెన్సీకి డిజిటల్ రూపీకి సేమ్, డిజిటల్ కరెన్సీకి ఇక్కడ అనుసంధానం ఉంది కాబట్టి మనం చాలా మంది క్రిప్టో కరెన్సీ ఈ రూపీ ఒకటే అనుకుంటున్నారు, కానీ కాదు. ఇదంతా చూసిన తర్వాత అంటే డిజిటల్ వ్యాలెట్లు, ఒక డిజిటల్ వ్యాలెట్ నుంచి ఇంకో డిజిటల్ వ్యాలెట్ పేమెంట్ ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఒక అనుమానం వస్తుంది. బ్యాంక్స్ పాత్ర తగ్గిపోబోతుందా, బ్యాంక్స్ రెలవెన్స్ పోబోతుందా, అంటే కంప్లీట్గా బ్యాంకులు ఆవశ్యకత కోల్పోతాయని. ఎందుకంటే ఇప్పుడు వరకు మనీ ట్రాన్సాక్షన్స్లో అఫీషియల్గా జరిగే ఏ ట్రాన్సాక్షన్ అయినా బ్యాంక్ అనేది ఇంటర్మీడియరీగా వ్యవహరిస్తుంది. అయితే డిజిటల్ రూపీ వచ్చిన తర్వాత బ్యాంక్స్ ఇంటర్మీడియరీ పాత్ర తగ్గిపోతుందని, కానీ కాదు. ఎందుకంటే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కొన్ని రకాల పేమెంట్ సర్వీసెస్కి మాత్రమే ఉపయోగపడతాయి. ఇన్సూరెన్స్ కానీ, లోన్స్ ఇవ్వటం కానీ, రకరకాల ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ కానీ ఇవి సరితూగవు అనమాట. దాంతో బ్యాంక్ పాత్ర తగ్గిపోతుందనే అపోహ మనకు ఉండకూడదు. ఇక్కడ సాంప్రదాయక కరెన్సీ మరియు డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి, ఇది కూడా మనం ఒకసారి గమనించాలి. డిజిటల్ కరెన్సీ ఫేస్లెస్, పేపర్లెస్, మనకి ప్రింటింగ్ కాస్ట్ ఉండదు, మనకి హ్యాండ్లింగ్ కాస్ట్ ఉండదు, ఇతరత్ర భయాలు ఉండవు, ఇది ఒకటి. రెండోది పేపర్ ఫేక్ కరెన్సీ నోట్లు, కౌంటర్ ఫిట్టింగ్ ఈ భయం ఉండదు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ కరెన్సీస్ తీసుకొస్తున్నాం, అంటే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ లాంటి కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. క్రాస్ బార్డర్లో కూడా ఈజీ అవుతుంది. తర్వాత ఈ కరెన్సీ పాడైపోయే పరిస్థితి ఉండదు అనమాట. ఇది ఎవర్ గ్రీన్, ఫర్ ఎవర్, ఇండెఫినెట్ పీరియడ్ ఇది వాడుకోవచ్చు, ఎందుకంటే డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. తర్వాత ఈ డబ్బులు క్యాష్ హ్యాండ్లింగ్ ఎట్లా, తర్వాత ఈ బ్లాక్ మనీ ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా దీనిలో ఉండవు. ఎత్తుకుపోతారు, పర్సులో పెట్టుకెళ్తే ఇంట్లో దాచిపెట్టింటే అలాంటి భయం కూడా ఉండదు. సో ట్రెడిషనల్ కరెన్సీ లేదా మనం వాడే కరెన్సీ విధానం అనేది ఇప్పుడు మార్పు రాబోతుంది. ఖచ్చితంగా స్లోగా ఇండియాలో ఇది ఇంట్రడ్యూస్ అవుతుంది. కానీ ఎవరైతే పేపర్ కరెన్సీకి అలవాటు పడ్డారో, ఎవరైతే నోట్స్ హ్యాండ్లింగ్కి అలవాటు పడ్డారో సడన్గా డిజిటల్ కరెన్సీకి రాలేరు. దాంతోపాటు ఈ రూపీ వస్తే ఇండియాలో చాలామంది ఇల్లిటరేట్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా లేదు. ఇది ఫినాన్షియల్ ఇంక్లూజన్ భాగం అయినా సరే ఇది అందరికీ భాగం కాలేదు. ఇంకా ఈ పేమెంట్ సిస్టమ్స్ అనేవి చాలా మందికి అలవాటు కాలేదు. ఇండియాలో చాలా మంది ఇంకా కూడా క్యాష్ హ్యాండ్లింగ్ పద్ధతులను వాడుతున్నారు. దాంతో ఈ రూపీ అనేది ఎంతవరకు తొందరగా సక్సెస్ అవుద్ది అనేది మనం చెప్పలేం. అయితే డిజిటల్ కరెన్సీ లేదా ఈ రూపీ మీద చాలానే కన్సర్న్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ముందుగా ఇండియాలో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఫస్ట్ థింగ్. రెండోది ప్రైవసీ. ప్రతి ట్రాన్సాక్షన్ నోట్ అవుతుంది, ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనమాట. ట్రాన్స్పరెన్సీ ఒక పక్క పెరుగుతున్న ప్రైవసీ మాత్రం కంప్లీట్గా మనం ఏం చేసినా సరే బ్యాంకింగ్ రంగానికి వెంటనే తెలిసిపోద్ది. దాంతోపాటు మనం ఏమనుకుంటాం, డబ్బులు ప్రింట్ చేయకపోతే ప్రింటింగ్ ఖర్చు తగ్గుద్ది అనుకుంటాం. కానీ టెక్నాలజీ ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి, ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ. ఈ పరిస్థితిలో ఇప్పుడున్న టెక్నాలజీ రేపు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన దాని ఖర్చు విపరీతంగా ఉండొచ్చు. ఇట్లా దీనికి సంబంధించి చాలా సవాళ్ళు. దాంతోపాటు ఇండియాలో ఇప్పటికీ డేటా ప్రొటెక్షన్ లా లేదు, దాంతోపాటు ప్రైవసీ చట్టాలు సరిగ్గా లేవు. ఇలాంటి టైంలో మన ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ ఫామ్లోకి వెళ్తే రేపు ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్లో కానీ లేకపోతే ఎవరైనా ప్రైవేట్ కంపెనీ వాళ్ళని డేటా మొత్తం తీసుకుంటే ఇప్పటికే మనం ప్రైవసీ లేక ఇబ్బంది పడుతున్నాం. ఇట్లాంటి టైంలో ఈ డేటా కనుక బయటకు వెళ్తే ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మనం ఏ షాప్లో ఏం కొన్నాం లేదా ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ చేస్తాం, మన ఖర్చులు ఎక్కువ దేనికి వెళ్తున్నాయి, దీన్ని కూడా టార్గెటెడ్ స్టడీ చేసి మరి చేసి పెద్ద పెద్ద కంపెనీస్ మన మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే బహమాస్ కంట్రీ ఫస్ట్ టైం డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చింది, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని. తర్వాత మనకి నైజీరియా, ఆ తర్వాత చైనా. సో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రెసిడెంట్స్ మనకు లేవు, అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ మనకు లేవు. ముఖ్యంగా భారత స్థాయి ఆర్థిక వ్యవస్థ, ఇలా అభివృద్ధి చెందుతున్న దేశం, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం ఇటువంటి తీసుకురావటం అనేది అంటే సమాజం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనే దాని మీద మనకి ఇంకా పూర్తి స్థాయి అవగాహన లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజల ఆలోచన, ఇన్వెస్టర్స్ ఆలోచన వర్చువల్ కరెన్సీ వైపు మళ్ళకుండా గవర్నమెంట్ బేస్డ్ డిజిటల్ కరెన్సీ వైపు మరల్చనే ఉద్దేశంతో ప్రధానమైన కారణంతో ఇది తీసుకొస్తున్నట్టు అర్థమవుతుంది. కానీ దీనిలో ఉన్న సవాళ్ళు మనం ఇంకా పూర్తి స్థాయిలో ఊహించలేదనే అనుకోవచ్చు.